ఇక ఈ ఘటన అనంతరం పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నుంచి నిరసన వ్యక్తమైంది. అల్లు అర్జున్, పుష్ప టీంపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పోలీసులకు కనీసం సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జున్ ప్రీమియర్ షోకు హాజరవడంపై పోలీసులు సైతం సీరియస్ అయ్యారు. థియేటర్ యాజమాన్యం తగిన చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, ఆల్రెడీ అల్లు అర్జున్ వర్షన్ ఏంటంటే, నేను ఆల్రెడీ అక్కడికి ప్రీమియర్ షోకి వస్తున్నానన్న విషయాన్ని యాజమాన్యానికి ఇన్ఫామ్ చేశాను, అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమీ అరేంజ్మెంట్స్ చేయలేదు, దానికి నేనేమీ చేయలేదు అని కూడా ఒక మాట నిన్న మాట్లాడారు కదా. సో దీనిపైన ఇప్పుడు అరెస్ట్ చేసిన పోలీసులు ఏమంటున్నారు? పుష్ప 2 ఫ్రీ రిలీజ్ సంబంధించిన షోలో ఒక తొక్కిసలాట రేవతి అని ఒక మహిళ కూడా మృతి చెందింది. అయితే ఇందులో చూస్తే మాత్రము పుష్ప 2 ఫ్రీ రిలీజ్ సంబంధించిన నేపథ్యంలో చాలామంది అభిమానులు కూడా వస్తుంటారు, చాలామంది ఒక సినిమా చూడడానికి వేలాది మంది కూడా వస్తుంటారు. అప్పుడు దీనికి సంబంధించి చూస్తే సంధ్యా థియేటర్ యాజమాన్యం మాత్రము పోలీసులకు కూడా సమాచారం అందించాలి. ముఖ్యంగా చూస్తే అల్లు అర్జున్ యొక్క సినిమాను కూడా చూడడానికి హీరోయిన్తో పాటు తన ఫ్యామిలీతో కూడా వస్తున్నట్లుగా ఒక సంధ్యా థియేటర్ సంబంధించిన యాజమాన్యాన్ని కూడా తెలిపారు. అయితే మాత్రము పోలీసులకు ఒక హీరో వస్తున్నట్టుగా సమాచారము చెప్పకపోవడము, ఒక్కసారిగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తొక్కిసలాట కూడా జరిగింది. అందులో రేవతి అని ఒక మహిళ అక్కడికక్కడే చనిపోయింది. మరోవైపు ఆమె కుమారుడు కూడా స్పృహ కోల్పోయారు. ప్రజెంట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ఇప్పటికే సంధ్యా థియేటర్కి సంబంధించిన 8 మంది పైన కూడా కేసులు కూడా నమోదు చేశారు. అందులో 4గురిని కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్ కూడా తరలించారు. అయితే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సంబంధించిన నేపథ్యంలో అందులో కీ రోల్గా ఉన్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. ఎందుకంటే ఒక సినిమాకు సంబంధించిన పెద్ద సెలబ్రిటీ హీరో వస్తున్న నేపథ్యంలో ఇటు సంధ్యా థియేటర్ వారికి కావచ్చు, అంతేకాకుండా పోలీసులకు కూడా సమాచారం అందించాలి. వస్తున్నాము సినిమా చూడడానికి, ఒక ఫ్రీ రిలీజ్ షో కాబట్టి. పవన్, ఇప్పుడు ఒక సెలబ్రిటీ, అంత పెద్ద సెలబ్రిటీ, ఆ సంధ్యా థియేటర్ అసలు ఎంత రష్గా ఉంటుంది, ఎంత జనం వస్తారనేది అది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఒక సెలబ్రిటీ వస్తున్నప్పుడు పోలీసులు ఆ మాత్రం అరేంజ్మెంట్స్ చేయరా? అంటే ఇంకోవైపు అర్జున్ అదే అని మాట్లాడుతున్నారు, నేను ఆల్రెడీ వస్తున్నానని ఇన్ఫార్మ్ చేశానని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ వచ్చినప్పటికీ కూడా అంత అరేంజ్మెంట్స్ చేయకపోవడం ఏంటి? అయితే ఇందులో మనం క్లారిటీగా ఒక విషయం గమనించాల్సి ఉంది. అయితే అల్లు అర్జున్ మాత్రము సంధ్యా థియేటర్కి వస్తున్నట్లుగా కేవలం సంధ్యా థియేటర్కి సంబంధించిన యాజమాన్యానికి మాత్రమే సమాచారం అందించారు. కానీ సంధ్యా థియేటర్ సంబంధించిన వారు అల్లు అర్జున్ సినిమా చూడడానికి వస్తున్నట్లుగా ఇటు పోలీసులకు కూడా సమాచారం అందించాలి. వస్తుంటే నేపథ్యంలో చాలామంది అభిమానులు కొంతమంది సినిమా చూడడానికి కావచ్చు, కొంతమంది అల్లు అర్జున్ని చూడడానికి కావచ్చు, చాలామంది కూడా వేలాది మంది సంఖ్యలో అక్కడికి చేరుకుంటారు. కాబట్టి పోలీసులకు సమాచారం అందిస్తే పోలీసులు కావాల్సిన భద్రత కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఇలాంటి తొక్కిసలాట జరగకుండా కావాల్సిన కఠినమైన భద్రత కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం అలాంటి సిచ్యువేషన్ మాత్రం జరగలేదు. ఎందుకంటే కేవలం సంధ్యా థియేటర్కి తాను వస్తున్నట్లు చెప్తున్నారు, కానీ పోలీసులకు కూడా సమాచారం అందించాలి. ఎందుకంటే పుష్ప 2 యొక్క దీనికి సంబంధించి చాలా పెద్ద సినిమాగా ఒక 5 సంవత్సరాల నుంచి కూడా పుష్ప 2 అనే ఒక సినిమా ప్రజల్లో నోట్లో కూడా చాలా యొక్క సినిమా పెద్ద ఎత్తున వస్తుందనే మాత్రము చాలా పెద్ద ఎత్తున అభిప్రాయం కూడా ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించి చూడడానికి వేలాది మంది వస్తారు. అంతేకాకుండా టికెట్ దొరకకపోవడము, అక్కడికి టికెట్ సంపాదించుకోవడానికి కొంతమంది టికెట్ వచ్చిన వారు చాలామంది అక్కడికి రావడము, అంతేకాకుండా ఇప్పటికే అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నట్లు కొంత సమాచారం వచ్చిన నేపథ్యంలో చాలామంది అక్కడికి రావటం, ఇలాంటి యొక్క సిచ్యువేషన్లో చాలామంది కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ వద్ద పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ గుమ్ముగూడారు. అయితే ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పడంతో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలోనే రేవతి అనే ఒక మహిళ మాత్రము అక్కడికక్కడే చనిపోయింది. దీంతో పోలీసులు కూడా పూర్తిగా ఇదంతా కూడా సంధ్యా థియేటరు యాజమాన్యం వైఫల్యంతో పాటు అల్లు అర్జున్ సంబంధించిన కీ రోల్ ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ వస్తున్న నేపథ్యంలో పోలీసులకు సమాచారం లేదు కాబట్టి అల్లు అర్జున్లో కూడా ఈ యొక్క ఎఫ్ఐఆర్లో అతని పేరు కూడా చేర్చారు. దాని తర్వాత అల్లు అర్జున్ హైకోర్టులో కూడా
పిటిషన్ కూడా దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చూస్తే మాత్రము తన ఎఫ్ఐఆర్ నుంచి కూడా తన పేరును కొట్టివేయాలని చెప్పి కూడా హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడ ఆర్గ్యుమెంట్స్ కూడా కొనసాగాయి. తాజాగా ఈరోజు ఉదయం కూడా అల్లు అర్జున్ సంబంధించి ఒక్కసారిగా అరెస్ట్ చేయడానికి జూబ్లీస్లోని యొక్క నివాసాన్ని కూడా పోలీసులు చేరుకున్నారు. అక్కడ అల్లు అర్జున్ని అదుపులోకి తీసుకొని నేరుగా ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా చేరుకున్నారు. అక్కడ ఆ రోజు ఏం జరిగింది అనేది మొత్తం పూర్తిగా అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటారు. రికార్డ్ చేసిన దాని తర్వాత ఆ లీగల్గా అంటే ఆ యొక్క గాంధీ హాస్పిటల్ తీసుకొని ఆ హెల్త్ ప్రొసీజర్ కావచ్చు, దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని